ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు కర్లైతే అన్లోడింగ్ చేస్తాం. స్టేజ్ కిందకి తాటి చెట్లు ముక్కలు కావాలని కోయించడానికి వచ్చేసాము. కర్రలో మొదన్ని ఒకటి చెట్టు ఎక్కుతాడు. కటింగ్ చేసే వాళ్ళైతే పైకెక్కి తోడ అనేది కట్టమన్నారు చెట్టును లాగడానికి. మా దుర్గని అయితే ఒకటే చెట్టు లాగేద్దామని ప్రయత్నిస్తున్నాడు, కానీ రావట్లేదే. ఆశ్చర్యం అయితే స్టార్ట్ చేస్తారు. చెట్టు పడిపోతున్నప్పుడు అయితే మా వాళ్ళంతా కలిసి లాగుతున్నారు అనమాట. గుడిమేకి వచ్చేకంట చెట్టు అనేది. మాకు ఏ సైజులు కావాలో అన్నికి చెప్పి కట్ చేయించుకున్నాము. మా దుర్గని అయితే బాహుబలి అనుకుని దుఃఖం అనేది భుజమేకైతే ఎత్తిసుకున్నాం. కష్టపడి మమ్మల్ని అందరినీ తెల్లారింటికి తీసుకొచ్చేటంతటి మా పవన్ గడికి అయితే ఆకలిస్తుందని చెప్పి గడ్డిని అయితే తినేస్తుండు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. చేస్తున్న వాడికి తెలియట్లేదు. మా బాస్ మీద అయితే పుష్ప సీన్ రీక్రియేట్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ లాస్ట్ కి అన్ని తొక్కులు ఎక్కించిన తర్వాత వ్యాన్ అయితే కదలట్లేదు బరువుకి. మా బాస్ మీద అయితే సడన్ గా ఏమైందో తెలియదు, వ్యాన్ మీద ఉండి వ్యాన్ అయితే వస్తున్నాడు అనమాట, ఇరికిపోయిందని. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. మన వాళ్ళైతే అలిసిపోయారని చెప్పి వాటర్ బాటిల్ తాగేస్తున్నారు. అనేది పందిరితే తెచ్చి అన్లోడింగ్ కూడా చేస్తాం అనమాట. కొబ్బరి కమ్మలు కూడా తెస్తాము. పందిరి మీద చెప్పుకున్నట్టు కమ్మలు అయితే పందిరి మీద వేస్తాం. ఈ రోజు అయితే ఎండ అయితే బీపచ్చంగా ఉంది. పెట్రోల్ కొడిద్దాం అని చెప్పి బలోరా ఆపితే బలోరా స్టార్ట్ అవ్వట్లేదు. ఎంత ట్రై చేసినా స్టార్ట్ అవ్వట్లేదు. అక్కడ బ్యాటరీ దగ్గర వైర్ కనెక్షన్ లూజ్ అయిపోయింది. తీసుకొని మా ఎమ్మకంది కూడా డీజిల్ అనేది కొట్టేస్తున్నాడు. మేమైతే లాస్ట్ టైం వచ్చినట్టుగా ఫ్లేవర్ షీట్లు అనేది వచ్చాం. మళ్ళీ ఇంకా తాటి చెట్లు అనేది దుక్కులని చాలా పోతే మళ్ళీ కోయించారు మా వాళ్ళు అయితే. మా బాస్ అన్య పవన్ కూడా అయితే ఇద్దరు కలిసి అది కూడా ఎత్తలేకపోతున్నారు. నోటికి ఏదొస్తే మాట్లాడమే. ఇదంతా చూస్తుంటే మినీ పుష్ప సీన్ అయిపోతుంది అనమాట. ఫైనల్ గా అయితే దుక్కులన్నీ అయితే ఎక్కించాము. అక్కడ ఉంటే ఇంకా దుక్కులు అనేది మోయిస్తారని చెప్పి నేను మా ఫ్రెండ్స్ అయితే వ్యాన్ ఎక్కిస్తాము. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మ వదిలమ్మా, ఈ నా కొడుకుని నమ్మద్దండి. ఇక్కడికి వచ్చాక మా రెడ్డి అనేది దర్శనం ఇచ్చాడు. మా రెడ్డి నెల కూర్చున్నాడని వీడియో తీస్తుంటే నన్ను చూసి నవ్వుతున్నాడు. మేము పెట్టిన అవతారాలకి అయితే కొన్నిటికి వాటర్ పూల్ అనేది ఉండాలి. వాళ్ళైతే వాటర్ పూల్ కోసం ఇటుబడులు అనేది మోస్తున్నారు. అలా కొంతమంది కనిపించట్లేదంటే రూమ్ లోని డెకరేషన్ ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి చూస్తున్నాము. మా పవన్ గడికి అయితే వెనకతలు కూడా కళ్ళు ఉన్నట్టుగా ఉన్నాయి. ఎలాగనే చూస్తాడు మమ్మల్ని అయితే. నెక్స్ట్ అయితే అవుట్ సెట్ అనేది అడ్డుకున్నదని పక్కన పెడుతున్నాము. మా దుర్గాని అయితే లోడ్ కోసం వెయిట్ చేసి స్టేజ్ మీద అయితే పడుకుని పోయాడు. ఇలా పడుకున్నా లేదో అలా లోడ్ అయితే వచ్చేసింది అనమాట. వాళ్ళైతే జాగ్రత్తగా అనేది లోడ్ అనేది వేస్తున్నారు. పైన అయితే కరెంట్ వైర్లు ఉన్నాయని అనేది అన్లోడ్ చేసి కానీ మా వాళ్ళు అయితే రంగంలోకి దిగిపోయారు. మేము ఇప్పుడు మెట్ట అనేది వేస్తున్న దగ్గర అదే మెయిన్ వే అనమాట. మా దుర్గని అయితే బాహుబలికి ఏం మాత్రం తీసుకోవడం అనమాట. అన్ని పందిరి పనులు అనేది చాలా సిన్సియర్ చేస్తాడు. మా మదర్ని అయితే తలమే పెట్టుకుందాం అంటే అదైతే పడిపోయింది. మా వాళ్ళు అయితే చాలా నవ్వుకున్నారు. ఇప్పుడైతే మా వాళ్ళు అయితే అలిసిపోయారని చెప్పి కూర్చున్నాం అనుకుంటే మా దుర్గని మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. మా రెడ్డి అయితే వీడియోలో వైరల్ అయిపోయి అమ్మాయిలు ఫ్లాట్ అయిపోతారేమో అని కొనుక్కొడుతున్నాడు. నాకు ఒక టోటల్ చెప్పాలంటే ఇతను మాత్రం అసలు నాకు వద్దు సార్. మా బాను అయితే ఎప్పుడు వీడియో తీసినా సరే తెగ సిగ్గుపడిపోతాడు అనమాట. చూసినట్లయితే వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది అనమాట. మాకు కావాల్సిన ప్లేస్ లో మన అదే వేసుకున్నాము. మా ధనరాజని అయితే రీసెంట్ గా పంజాబ్ అనేది వెళ్ళాడు. మార్నింగ్ 4 అయినా సరే ఇన్స్టా స్టోరీలు చూస్తున్నాయని చెప్పి వీడియో కాల్ అనేది చేసాము. అవన్నీ అయితే కాలేజ్ డేస్ గురించి మాట్లాడుతున్నారు. అంతా అయితే మన వినాయక చవితి అవుట్ సెట్ అనమాట. ఈ స్టేజ్ కోసమే మనం అయితే తాటి చెట్లు ఫ్లైట్ చెట్లు అనేది తెచ్చాము. మన వాళ్ళు అయితే అక్కడైతే కాలం అనేది తీస్తున్నారు వర్షం నీళ్ళు అనేది పోవడానికి. మా రెడ్డి అనేది మళ్ళీ అయితే వచ్చేసాడు. వినాయక చవితిలోనే మా యూత్ అంతా కలుసుకుంటాము. ఈ వినాయక చవితిలో మేము మర్చిపోలేని మెమరీస్ అనేది క్రియేట్ చేసుకుంటాం. రెడ్డి అని వచ్చిరాగానే వాటర్ పైట్ అయితే పట్టించుకున్నాడు. మా పవన్ అన్నకి అయితే ఫోన్ అయితే వచ్చేసింది. లాగా మా ఊర్లో కూడా చిన్నపిల్లలు అనేది వేరేగా పందిరి అనేది వేశారు. బాల పందిరి కూడా చూపిద్దామని చెప్పేసి అలా అయితే వెళ్ళాను. అవుట్ సెట్ కి అనేది పెయింటింగ్ వేస్తున్నారంటే ఎక్కడ వీడియో పోద్దని చెప్పి వచ్చేసాను. నాకు మా ఫ్రెండ్స్ కి అయితే డస్ట్ అనేది క్లీన్ చేయమని బ్రష్లు అయితే ఇచ్చేసారు. వాళ్ళకున్న తేతాయాసాలు అయితే ఎవరికైతే ఉండవు. అక్కడ పడుకున్న చింటూ మీదకి అయితే సైడ్ వాళ్ళ అనేది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు నా లవ్వడా. మా సాయన్ని అయితే బార్గెట్లోనే చేస్తున్నాడు. అందరూ కూడా పందిరిగాని దిష్టి పెట్టేస్తున్నాడు. మా సాయన్ని అయితే పసుపు నీళ్ళు చల్లేశాడు. అయితే గోల్డ్ పెయింట్ వేయమని చేతిలో గ్లౌజెస్ అయితే వేసేసారు. పందిరిలో అక్కడక్కడ గతగలుగా ఉందని ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు చెప్పేసి చెక్క పట్టు అనేది వేస్తున్నాము. అవునండికి అయితే మళ్ళీ ఫోన్ అయితే వచ్చేసింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి.
మా బాలరాజన్ అయితే సత్యన్య వ్యాన్ అయితే చాలా కష్టపడి తీస్తున్నాడు. ఈలోగా మేము పట్టుకునే వస్తే మా జాంకాయలను దొంగతనం చేస్తున్నారు. అక్కడి నుంచి అందట్లేదని వ్యాన్ మీద కూడా ఎక్కిస్తారు మా వాళ్ళు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. పందిర్ సైడ్ సెట్ అనేది సెట్ చేస్తున్నాము. సెంట్రల్ వే అనేది వీళ్ళకి వచ్చిందనమాట. నన్ను అయితే పైకి ఎక్కించారు క్లాతులు కట్టమని. చిన్నపిల్లలు అయితే నేను వీడియో చేస్తున్నా అని చెప్పి పోజులు అయితే ఇస్తున్నాడు. మా రెడ్డి అయితే అందరికైతే వర్క్ అనేది చెప్తున్నాడు, అది చేయి ఇది చేయి అనేసి. అయితే ఇలా సైడ్ వాల్స్ అయితే ఇలా వచ్చాయి. పందిర్ అనేది 50% అయితే అయిపోయినట్టే. ఇలాగైతే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మా రెడ్డి మార్నింగ్ వచ్చేసి మా చేతి వర్క్ అనేది చేపిస్తున్నాడు. మా సాయాన్ని అయితే పని చేస్తున్నాడని చెప్పి వీడియో తీసే లోపల పని అయితే ఆపేశాడు. ఇక్కడ కనిపిస్తున్న సెట్ అంతా ఏంటని చూస్తున్నారా? ఈ సెట్ అంతా మన స్టేజ్ మీద వస్తుందండి. మన డెకరేషన్ లాంటిది అనమాట ఇదైతే. మా వాడిని పని చేద్దాం ద్వారా అంటే ఇంట్లో కూర్చొని ఫ్రీ ఫైర్ అయితే ఆడుతున్నాడు. మా వాళ్ళు అయితే డెకరేషన్ చేద్దాం అని చెప్పి రూమ్ లోకి వెళ్తే చిన్న తీర్థయాసాలు అయితే వేసాడు మా పండుగడు అయితే. తీర్థయాసాలకి అయితే మా అందరికి కరెంట్ షాక్ అయితే కొడిసింది అనమాట. మా వాడైతే మాత్రం మామూలు రియాక్షన్ అయితే ఇవ్వలేదు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఆల్మోస్ట్ అయితే 90% వర్క్ అయితే అయిపోయినట్టే. వాళ్ళకి అనుకొని ప్రశాంతంగా ఉండే లోపలే మాకు ఇంకో ట్విస్ట్ అయితే వచ్చింది. మాకైతే ఆ దేవుడు ఇంకొక పరీక్ష అయితే పెట్టేశాడు అనమాట. అర్పణ లోపల నుంచి అయితే వాటర్ అయితే వచ్చేస్తుంది. కాలువ అనేది సరిపోలేదు అనమాట మనం ఇంత తవ్వింది. అందుకని చెప్పేసి రాత్రి మొత్తం అందరం కలిసి కాలువ అనేది చేస్తాం అనమాట. దానికోసం అని చెప్పేసి మా సీనియర్ యూత్ కూడా వచ్చేసింది అనమాట. మా వాళ్ళైతే వర్షం పడుతుందని చెప్పేసి కూడా ఏమాత్రం ఆలోచించకుండా రఫాడించేస్తున్నారు వర్క్లు అయితే. రాత్రి నుంచి అయితే వర్షం అయితే మాకు చాలా దెబ్బేసేస్తుంది. అన్ని డబుల్ పనులు అయితే అయిపోతున్నాయి మాకైతే ఇవాళ. కాస్తుంటే ఆ లారీ అనేది ఆ గొయ్యిలో అయితే ఇరుక్కుపోయేది. ఈ వర్షం కారణంగా మా పందిరి ముందు అయితే వాటర్ స్టోర్ అయిపోతుందని చెప్పేసి లారీతో లోడ్ అనేది తెప్పించారు. అలాగే లోపల పందిరిలో కూడా వాక్వేలో కూడా వాటర్ అయితే స్టోర్ అయిపోతుందని చెప్పేసి లోడ్ అనేది తెప్పించడం అయితే జరిగింది. నేనైతే మీకు చూపిస్తున్న ఈ పార్ట్స్ లోనైతే మాత్రం 100% లో 30% అయితే చూపిస్తున్నాను. ఆ 30% కూడా మీకు చూపించడం చాలా అయితే కష్టపడుతున్నాను చెప్పేసి మనసులో అనుకోగానే మా సాయం అయితే రైన్ కోట్ వేసుకొని మరి తట్లు పట్టుకొని వచ్చేస్తున్నాడు. ఇంకా వినాయక చవితి రేపు అనగా ఇంకా వర్క్ ఏం పూర్తిగా అవ్వలేదని చెప్పేసి అన్ని డబుల్ పని అవుతుందని చెప్పేసి ఆలోచిస్తుంటాం. మా ఊరు చిన్నపిల్లలు కూడా ఎప్పుడు లేని వాళ్ళైతే మాకైతే సాయం చేస్తున్నారు ఈ వర్షంలోని. నన్ను అయితే మామిడి కొమ్మలు తెమ్మంటే నేను జంట వేసుకొస్తాను. టికెట్ పెట్టని చెప్పి చుట్టూ తిప్పించు అయితే రోడ్ అవతల అయితే పెట్టమన్నారు. వీడియో చేస్తున్నా అని చెప్పేసి డాన్స్ చేయడం అయితే మానేశాడు. మా కిరణానికి అయితే రీసెంట్ గానే పెళ్లి అయింది. అందుకని మా వినాయకుడి పందిరి దగ్గర అయితే కనిపించలేదు. సీనియర్ యూత్ కూడా వచ్చి మాకైతే వర్షంలో చాలా సాయం చేశారు. ఈ రోజు అయితే బొమ్మ తేడానికి అని చెప్పేసి అందరం అయితే ఫుల్ రెడీ అయిపోయాం. మా ఊరు పెద్దోళ్ళు అయితే చాలా అవసరం మీద అయితే ఉన్నారు ఈ రోజు. అవసరం మీరు కూడా చూసేయండి. అదే అవసరంతో వ్యాన్ అయితే ఎక్కిపోయాం. జాగ్రత్తగా రావాలని చెప్పేసి మా అయ్యప్ప అయితే దిష్టి కొబ్బరికి అయితే కొట్టేశాడు. మేమైతే 2 వెహికల్స్ లో అయితే వెళ్ళడం జరిగింది. ఒకటి వచ్చి ఈచర్ మీద, రెండోది అయితే బొల్లారం అయితే వెళ్ళాను. నేనైతే బొల్లారం అయితే ఎక్కేసాను. పెట్రోల్ బంక్ లో అయితే పెట్రోల్ కొట్టించుకొని చాలా ఎనర్జెటిక్ గా అయితే మేమైతే బయలుదేరిపోయాము. మా ఊరు చిన్నపిల్లలు కూడా వ్యాన్ అయితే ఎక్కేశారు అనమాట వస్తామని చెప్పేసి. మా మెగా జెండా అయితే చాలా బాగుందని చెప్పి వీడియో అయితే తీసేసా. సాయమే అయితే వచ్చి రాగానే మన పెద్ద బొమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఎలాగుందని చూసేస్తున్నాడు. గడికి అయితే బట్టలు ఇప్పించి నించే పెట్టేశారు. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. వాళ్ళైతే చాలా అయితే ఆట పెట్టించారు వాడిని అయితే. ఆర్డర్ ఇచ్చిన ప్లేస్ కి అయితే వచ్చేసాము. మేమైతే బొమ్మలను అయితే చాలా జాగ్రత్తగా కంగారు పడకుండా అయితే ఎక్కిస్తున్నాము. మన పెద్ద బొమ్మను కూడా ఎప్పుడు ఎక్కిస్తామని చూస్తున్నారు. మన పెద్ద బొమ్మను కూడా ఫైనల్ గా అయితే ఎక్కించేస్తాము. చాలా కష్టపడ్డారు మన మెగా కొరవాళ్ళు అయితే. మట్టి బొమ్మ కాబట్టి చాలా బరువు అయితే ఉంది. సన్నీ తోటి ఇంకా బొమ్మను తయారు చేసిన వాళ్ళతో కూడా కొబ్బరికి అయితే కొట్టించాము జాగ్రత్తగా రీచ్ అయిపోవాలని చెప్పేసి. మా సాయం అయితే చాలా కష్టపడి అయితే పైకి అయితే ఎక్కేసాడు అనమాట. నేనైతే ఏచర్ ఎక్కేసాను అనమాట. నేనైతే ఒక వీడియో తీసుకుందాం అని చెప్పి ట్రెండింగ్ వీడియో. మా సాయమే మళ్ళీ మధుని తోటి అయితే ట్రెండింగ్ వీడియో అయితే తీసేసాను. బొమ్మకి అయితే ఎక్కడ తగలకూడదు అని చెప్పి జాగ్రత్తగా అయితే పెట్టాము. ఒక్కొక్క బొమ్మ దగ్గర అయితే ఒక్కొక్కరు అయితే ఉన్నారనమాట. పాటు వచ్చిన చిన్నపిల్లలు అయితే పడుకుని పోతున్నారని చెప్పి చాలా గోల్ అయితే పెట్టాము. అయితే ఎక్కడ వీడియోస్ అనేది టైం అయితే సరిపోవట్లేదు ఎడిటింగ్ కి వయసు వరకు అయితే. అందుకే వీడియోలు అనేది లేట్ గా వస్తున్నాయి. ఫైనల్ గా అయితే పందిరి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఒక్క బొమ్మను అయితే మేమైతే చాలా జాగ్రత్తగా అనేది అయితే దించుతున్నాము. ఫైనల్ గా అయితే మేమైతే చాలా జాగ్రత్తగా పెద్ద బొమ్మలు కూడా దించేసి మేమైతే పెట్టాల్సిన ప్లేస్ లో అయితే పెట్టేసాము. మేమైతే పెద్ద వినాయకుని కూడా లోపలికి అయితే తెచ్చి చాలా జాగ్రత్తగా అయితే పెట్టేసాము. మా వాళ్ళు అయితే సంబరంతో బొమ్మలు అయితే పేల్చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు మార్నింగ్ అవుతుంది అని చెప్పి మొబైల్ ఓపెన్ చేసి టైం చూద్దామని చూస్తే 4:30 అయితే అయిపోయింది అనమాట. నేనైతే మార్నింగ్ అయితే పడుకొని లేగలేకపోయాను. డబ్బులు సౌండ్ వెనగానే నేనైతే లెగిసిపోయి స్నానం చేసి వెంటనే వచ్చేసి వీడియో అయితే ఆన్ చేసేసాను.
ముందు వెళ్తున్న బొమ్మ అయితే మా ఊరు చిన్నపిల్లల బొమ్మ అయితే అదైతే మా ఊరు చిన్నపిల్లలు అయితే వాళ్ళ పందిరిలోకి అయితే బొమ్మను అయితే తీసుకెళ్లిపోయారు. మేము కూడా అయితే మా పూజ బొమ్మను అయితే చాలా జాగ్రత్తగా అయితే తీసుకొచ్చేసాము డబ్బులతో అయితే. పంతులు గారు అయితే ఎప్పుడప్పుడు వస్తారని చెప్పి మేమైతే చాలా అయితే ఎదురు చూసాం. అంటే పంతులు గారు వస్తానే కదా పేపర్లు అనేది తీస్తారు బొమ్మలు కొనేవి. ఫస్ట్ అయితే మేమైతే పెద్ద బొమ్మది అయితే పేపర్ అయితే తీసేసాము. మేము పెద్ద బొమ్మ పేపర్ తీసిగానే చిన్న బొమ్మల పేపర్లు కూడా తీసేయడానికి అయితే వెళ్ళిపోయాము. ఒక్కొక్క బొమ్మను అయితే లైన్ వైజ్ గా అయితే పేపర్లు అయితే తీసేస్తున్నాము. మొత్తం బొమ్మలన్నీ చూసాక మీ సైడ్ నుంచి అయితే కామెంట్ అయితే చేయండి. మా వీడియోలు ఎక్కడి దాకా వెళ్తున్నాయి, బొమ్మలు అనేది ఎలా ఉన్నాయని చెప్పేసి మర్చిపోకుండా కామెంట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. పంతులు గారు కూడా వచ్చి పూజ అనేది స్టార్ట్ చేస్తారు. దెబ్బకి మా సెట్ కి మాకు పర్మిషన్ ఉందా లేదని చెప్పి పోలీసులు అయితే వచ్చేసారు. నేను మా మదర్ని అయితే చిన్న హడావిడి ఉండాలని చెప్పి జోబులు అయితే వదిలేస్తున్నాము. టోటల్ గా అయితే మన పందిరి ఫ్రంట్ లుక్ అయితే చూసుకోవచ్చు. సెంటర్ లుక్ అనమాట ఇదైతే. మేము అనుకున్న దాని మీద అయితే ఫ్రంట్ సెట్ అనేది చాలా బాగా అయితే వచ్చింది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పూజ అయిపోగానే ప్రతి గ్యాంగ్ లో చేసిన వాళ్ళగా మేము కూడా అయితే ప్రసాదం కోసం పరిగెట్టాము. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. మా పందిరి దగ్గరికి అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు. అసలు లెక్క పెట్టలేనంత మంది అయితే వచ్చారు. మా పందిరి దగ్గరికి అయితే వినాయక చవితి రోజు చాలా ఎక్కువ మంది జనాలు వచ్చారని చెప్పి మేమంతా చాలా అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఈ యొక్క వినాయక చవితికి మేము పడిన కష్టం అంతా ఒక క్షణంలో అయితే పోయింది. ఆ రోజు అయితే మా సెట్ కి అన్ని బొమ్మల కంటే ఈ బొమ్మ చాలా అందం. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి.